తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో 2026 మరియు 27 విద్యా సంవత్సరానికి ఇంటర్ అడ్మిషన్లకు ఎట్టకేలకే గ్రీన్ సిగ్నల్ పడింది భయ్యా. ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ కొత్త అడ్మిషన్ షెడ్యూల్ను రిలీజ్ చేశారు. ఈ ప్రకారం మే 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ అడ్మిషన్లు స్టార్ట్ అయ్యాయి. ముందు మే 8 నుంచి అడ్మిషన్లు మొదలవ్వాల్సి ఉండే, కానీ విద్యా వ్యవస్థలో మార్పులపై ప్రభుత్వం ఆలోచించడంతో ఈ ప్రాసెస్ కొద్ది రోజులకు ఆపేశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ చేసి ఈ ఏడాది మాత్రం పాత విధానంలోనే అడ్మిషన్లు కొనసాగించాలని క్లారిటీ ఇచ్చారు. దీంతో స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ అందరికీ ఊరటనైతే లభించింది. ఇక ఇంటర్మీడియట్ను తీసేసి సిబిఎస్ స్టైల్లో 11 మరియు 12 తరగతులను స్కూల్ ఎడ్యుకేషన్లో కలపాలని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సిఫార్సు అయితే చేసింది. ఇలా చేస్తే డ్రాప్అవుట్లు తగ్గుతాయని అయితే ప్రభుత్వం భావించింది. కానీ టీచర్ సంఘాలు, పేరెంట్స్ నుంచి చాలానే అభ్యంతరాలు వచ్చాయి. పైగా టెక్నికల్ సమస్యలు కూడా ఉన్నాయని గుర్తించారు. అందుకే ఈ విలీన ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికైతే పక్కన పెట్టింది. ఇక ఈసారి అడ్మిషన్లలో కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చారు. అడ్మిషన్ తీసుకున్న ప్రతి స్టూడెంట్ తప్పనిసరిగా ఆధార్ కార్డు ఇవ్వాలి. అలాగే రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్స్ సమస్యను అరికట్టేందుకు యాంటీ డ్రగ్ అఫిడవిట్ను కూడా కంపల్సరీ చేశారు. మేము డ్రగ్స్ వాడం మరియు అమ్మం అని స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ సంతకం చేసిన అఫిడవిట్ను కాలేజ్ యాజమాన్యానికి ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇచ్చిన తర్వాతే అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది. ఇక జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ క్లాసులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో భారీ మార్పులకైతే శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లో జరిగిన విద్యా వారోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళకైతే శంకుస్థాపన చేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడమే దీని ప్రధాన లక్ష్యం. అలాగే విద్యా బడ్జెట్ను క్రమంగా 15% పెంచుతామని ప్రభుత్వం కూడా ప్రకటించింది. మంచి ప్రతిభ చూపించే 500 మంది టీచర్లను ప్రతి ఏడాది విదేశీ స్టడీ టూర్లకు పంపిస్తామని కూడా వెల్లడించారు. మొత్తానికి ఈ విద్యా సంవత్సరంలో తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు ఇంకా బలపడుతుందని ప్రభుత్వం అయితే చెబుతూ ఉన్నది.